పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన సర్వోన్నతమైన గొప్ప నామానికి బట్టి వందనాలు తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రేమించి మేము చెడ్డవారం అయినప్పటికీ తండ్రి, మా అందరి జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించి మీ మాటలు వినే భాగ్యాన్ని దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయం తండ్రి, కొన్ని మాటలు మీ గురించి నేర్చుకుంటుండగా తండ్రి, మీ మాటలు నేర్చుకొని మీ కొరకు బ్రతుకులాగున మీ యొక్క కృపను అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక చక్కటి అంశం గురించి ఆలోచిద్దామండి. అంశం పేరు ఏంటి అంటే, ఈ లోకానికి దిక్కెవరు? ఈ లోకానికి దిక్కెవరు? మరి ఈరోజు భూమి మీద ఎన్నో కుటుంబములు ఉన్నాయి. ప్రతి ఒక్క కుటుంబానికి మరి ఒక దిక్కు అనేది ఉంటారు. మరి ఎవరు ఆ కుటుంబానికి దిక్కు అని అంటే, ఎక్కువగా మనం ఎవరిని చూస్తుంటాము అంటే పురుషులైన వారినే చూస్తుంటాం. కొన్ని సందర్భంలో మరి ఆ పురుషులైన వారు లేని సందర్భంలో మరి అలా ఎవరు ఉంటారు అని అంటే స్త్రీ ఉంటారు. అంటే కుటుంబానికి యజమానుడుగా ఒక పురుషుడు ఉంటే ఆ పురుషుడిని దిక్కు అని ఎందుకంటామంటే, ఆ పురుషుడు ఏం చేస్తాడు అని అంటే తన కుటుంబం, తన భార్య, తల్లిదండ్రులైన వారు, అదేవిధంగా పిల్లలైన వారు, వీరందరి బాధ్యతను కూడా తన మీద వేసుకొని వాళ్ళకి కావాల్సిన వాటన్నిటినీ కూడా సమకూర్చేది ఎవరు అని అంటే ఆ వ్యక్తే. ఆ వ్యక్తి మీదే ఆ కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఆ ఒక్క వ్యక్తి కష్టపడి వస్తేనే మరి తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, భార్య కానీ అందరూ కూడా జీవించడం అనేది మనకు తెలుసు. మరి ఈ ప్రాంతంలో మరి కుటుంబానికి యజమాని అయిన భర్త మరి సముద్రంలో వేటకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి మరి ఎంతో కొంత సంపాదించి తీసుకొని వస్తే దాని మీదే వాళ్ళ యొక్క కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఈ విషయం మనకు తెలుసు. ఓకే అంటే దిక్కు అంటే ఏంటి అంటే ఆధారం, ఆశ్రయం లేదా సహాయం, రక్షణ, తోడు అని చెప్పేసి అనేకమైన అర్థాలు ఉన్నాయండి. అంటే వారి మీదే ఒకరి మీద ఆధారపడుతున్నారు. వాళ్ళ సహాయం చేయడం ద్వారా, వాళ్ళు కాపాడడం ద్వారా, వాళ్ళు మనకు మేలు చేయడం ద్వారా ఇదిగో వాళ్ళంతా కూడా ఎవరైతే మరి ఆ మేలు పొందుతున్నారో ఆ మేలు పొందేవారు ఏమంటారండి, వాళ్ళే మాకు దిక్కండి. అంటే ఈ కుటుంబానికి మరి చాలామంది మాట్లాడుతూ ఏమంటారంటే, ఈ కుటుంబానికి ఆయనే అండి దిక్కు అంటారు. అంటే ఆయనే ఎందుకు దిక్కు అని అంటే ఆయనే ఆ కుటుంబాన్ని పోషిస్తున్నారు కాబట్టి ఆయనే దిక్కు అని వింటుంటాం. అయితే మరి ఇప్పుడు వాక్యం దగ్గరికి వస్తే ఇంతకీ ఈ లోకానికి దిక్కెవరు? ఇక్కడ మనం మాట్లాడుకుంది ఏంటంటే ఒక కుటుంబానికి దిక్సూచి లేదా దిక్కు, ఆధారం ఎవరు అంటే ఒక వ్యక్తిని చూపిస్తాం. ఒక పురుషుడిని కుటుంబానికి యజమానిగా ఒక వ్యక్తిని చూపిస్తాం. అయితే మరి కొన్ని సందర్భాల్లో మరి ఆ పురుషుడు కనుక ప్రమాదశాత్తు ఒకవేళ మరణిస్తే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అంటే మరి స్త్రీ తీసుకుంటారు. మరి ఆ స్త్రీ తల్లి అయిన వారు ఏం చేస్తుంటారంటే కష్టపడి వాళ్ళ పిల్లలైన వారు అందరినీ కూడా పోషించి పెద్దవారిని చేస్తుంటారు. ఇది లోకంలో మనం చూస్తున్న దిక్కు, అది ఒక కుటుంబానికి. అయితే మరి ఈ లోకానికి ఈరోజు కుటుంబాలుగా పిలువబడుతున్న మనమంతా కూడా 800 కోట్లకు పైగా ఉన్న ఈ జనాభా అంతటికి కూడా దిక్కెవరు? మనమంటే మన కుటుంబంలో ఎవరో ఒకరు చూసుకున్నారు రైటే. మరి ఈ లోకానికి, యావత్ ప్రపంచానికి దిక్కుగా ఎవరున్నారో మనం ఒక్కొక్కటిగా చూద్దామండి. మరి మొదటి దిక్కు, ఈ లోకానికి మొదటి దిక్కుగా ఎవరున్నారో మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం మనం చూడగలిగితే, అయినను ఆయన అనగా దేవుడు, అయినను ఆయన అంటే దేవుడు ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. మరి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే సందర్భంలో మరి ఏం మాట్లాడుతున్నారు అంటే,
ఆయన అనగా దేవుడు ఆకాశము నుండి మీకు వర్షాన్ని కురిపిస్తున్నారు, తర్వాత ఫలవంతములైన ఋతువులను దయచేయిస్తున్నారు, అలాగే ఆహారాన్ని అనుగ్రహిస్తున్నారు. ఈరోజు మరి ఏ పని చేసుకున్నవారైనా మరి దేనికోసం అని అంటే, కోటి విద్యలు దేనికోసమట? కూటి కోసం. అంటే నువ్వు కోటి విద్యలు, ఎన్ని విద్యలు ఉన్నాయి చదువులు అంటే కోటి ఉన్నాయట. ఇంతకీ ఇన్ని ఉన్నా సరే దేనికోసం అవన్నీ అంటే ఒక్క మాటలో చెప్పింది ఏంటంటే ఆహారం కోసం. అంటే ఎన్ని చదువులు చదివినా, నువ్వు ఎంత సంపాదించినా, ఏ పని చేసినా, ఒక కూలి పని చేసినా, చేపల వేటకు వెళ్ళినా, ఉద్యోగం చేసినా దేనికోసం? ఆహారం కోసం, అవునా కదా? మరి ఈ ఆహారం రావాలంటే ఎలా వస్తుంది అని అంటే, భూమిని రైతు పంట పండించాలి, భూమిని పండించాలి. మరి ఈ భూమి పండాలి అని అంటే వర్షం రావాలి, కాలానికి తగ్గ ఋతువులు రావాలి, ఋతువులు తగ్గ తర్వాత వర్షాలు రావాలి. ఈ వర్షాలు వచ్చిన తర్వాత మరి రైతులు పండించిన పంట పండాలి. ఆ పంట పండితేనే మనకి ఆహారం అనేది వస్తుంది, అవునా కదా? మనం ఒక ₹1,00,00,000 సంపాదించాం, కానీ ఆహారం లేదనుకోండి, మనం ఎలా తినగలమా? ఇప్పుడు మన దగ్గర ఒక ₹1,00,00,000 ఉందండి, లేదంటే ₹1,00,000 ఉంది, కానీ మనం షాపుకి వెళ్ళిన తర్వాత అక్కడ రైస్ అమ్మట్లేదనుకోండి, మనం ఏం కొనుక్కుంటాం, ఏం తింటాం? తినలేం కదా. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా మనకి ఆహారం కావాలి అంటే ఆహారాన్ని పండించాలి, అవునా కదా? ఆహారం పండాలి, ఆహారం పండాలి అంటే ఈ ఋతువులు రావాలి, తర్వాత ఈ వర్షాలు రావాలి, ఇవన్నీ కూడా రావాలి. మరి ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు అంటే ఈరోజు మనుషులు అనుకుంటున్నారు మేము కష్టపడుతున్నాము, మా సంపాదనతో మేము బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు. కానీ మీరు సంపాదించిందంతా కూడా ఈ ప్రకృతిలో ఉన్నదాన్నే సంపాదిస్తున్నాం, అవునా కదా? మరి ఎందుకు ఈ ప్రకృతిని పెట్టింది ఎవరు? ఈ ప్రకృతిని చేసింది ఎవరు? దేవుడు. అలాగే ఈ ప్రకృతిలో మరి నీకు ఆహారంగా కావలసిన ప్రతిదాన్ని కూడా సమకూరుస్తున్నది ఎవరు అని అంటే దేవుడు. ఋతువులను దయచేసు, ఆహారం అని అనుగ్రహించచ్చు, ఉల్లాసంతో మీ హృదయంలో నింపుచు, మేలు చేయుట చేత తను గురించి సాక్ష్యం లేదు. అంటే మనకు కావాల్సిన ఆహారం కానివ్వండి, గాలి కానివ్వండి, నీరు కానివ్వండి, ఇవన్నీ లేకపోతే మనం బ్రతకలేము, అవునా కదా? మనం ఎంత సంపాదించినప్పటికీ గాలి లేకపోతే బ్రతకగలమా? కరోనా టైంలో మనం చూసాము, ఎంతోమంది దేనికోసం చనిపోయారంటే ఆక్సిజన్ లేక. అంటే మనం ఈరోజు ప్రశాంతంగా పీల్చుకుని ఈ గాలి అందక, ఈ గాలి లేక ఎంతోమంది చనిపోయారు, అవునా కదా? అంటే గాలి, నీరు, ఆహారం ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించుచు మనం ధనవంతుల్లా సుఖంగా లేనప్పటికీ మనకున్న దానిలో మనం కాస్తో కోస్తో మనం చక్కగా ఆహారాన్ని తీసుకొని చక్కగా బ్రతుకుతున్నామని అంటే ఎవరి వల్ల బ్రతుకుతున్నాము అని అంటే దేవుని వల్ల బ్రతుకుతున్నాము. అంటే ఒక వ్యక్తిని మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నామంటే ఆ వ్యక్తే దిక్కు అంటున్నాం కదా. మరి ఈరోజు లోకంలో ఉన్న వారంతా కూడా వాళ్ళు ఏ పని చేసినా ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నారంటే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. అంటే ఎవరు దిక్కు? దేవుడు దిక్కు. ఈరోజు మరి మీరు ఇక్కడ అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. మరి చేపల వేటకి వెళ్తున్నారు, ఏమంటే దేవుడు మాకు అవసరం లేదండి, మేము కష్టపడి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి తీసుకొని వస్తున్నామండి, ఇందులో దేవుని ప్రమేయం ఏమీ లేదనుకున్నాను అనుకోండి. ఇందుకే సముద్రాన్ని సృష్టించింది ఎవరు? ఆ సముద్రంలో చేపలను సృష్టించింది ఎవరు? దేవుడే కదా. దేవుడే కనుక సముద్రాలను సృష్టించకపోతే, అందులో చేపలను సృష్టించకపోతే నువ్వు ఎక్కడికి వేటకి వెళ్తావు, ఎక్కడ చేపలు పడతావు, ఎక్కడ తీసుకొని వస్తావు, ఎక్కడ అమ్ముకుంటావు, ఎక్కడ బ్రతుకుతావు, అవునా కదా? అదేవిధంగా ఏ పనిని చూసినా ప్రకృతిలో ఉన్నదానికి ఏదో ఒక దాని మీద ఆధారపడి నువ్వు బ్రతుకుతున్నావు, అవునా కదా? మరి ఇంతకీ దాన్ని చేసింది ఎవరు అంటే దేవుడు. అంటే ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా మరి సుఖంగా బ్రతుకుతున్నాడంటే కేవలం తండ్రి అయిన దేవుని వల్లనే, ఆయన వల్లే మనం బ్రతుకుతున్నామండి. అంటే మనకి దిక్కుగా ఎవరు కనబడుతున్నారు అంటే తండ్రి అయిన దేవుడు కనబడుతున్నారు. అదేవిధంగా ఆయన మనసు ఎంత గొప్పదో అంటే మరి పిల్లలైన వారు వాళ్ళకి ఏం కావాలో కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు తెలియలేనప్పుడు వాళ్ళు అడుగుతారు, నాన్న నాకు ఇది కావాలి అని చెప్పేసి పిల్లలు అడిగిన తర్వాత తల్లిదండ్రులైన వారు అర్థం చేసుకొని, ఓహో అంటే వీళ్ళకి బట్టలు కావాలి, అంటే వీళ్ళకి ఇది కావాలి అని చెప్పేసి అని తల్లిదండ్రులైన వారు తెలుసుకొని దాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ మన పరలోకంలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో మనం చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. అంటే మీరు మిమ్మల్ని కన్న పరలోక తండ్రిని అడగక మునిపే, తండ్రి నాకు ఇది కావాలి అని చెప్పేసి అని మీరు అడగక ముందే ఆయన ఏం చేస్తారట, ఆయనకి అన్నీ తెలిసిపోతాయట. అంటే నా కుమారునికి ఇది కావాలి, నా కుమారుకి గాలి కావాలి, నీరు కావాలి అని ప్రతి ఒక్కటి. మరి భూమి మీద మనమైనా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులను అడిగితేనే కానీ వాళ్ళకి తెలియదు. కానీ పరలోకంలో ఉన్న దేవునికి ఏంటి అంటే మనం అడగకపోయినా ఆయనకి ఏమవుతుందట, అడగకపోయినా దేవునికి తెలిసిపోద్దట నా కుమారులకి ఇది కావాలని. అంటే ఎంత అడ్వాన్స్గా ఉన్నారో చూడండి. మనల్ని భూమి మీదకి పంపించి మనకు కావాల్సిన వాటి అన్నిటినీ చేసి ఇంకా ఏం కావాలో ప్రతిదీ కూడా నా పిల్లలకి ఇది కావాలి అని ముందుగానే మన మనసు తెలుసుకున్నారంటే మనకి దిక్కుగా ఎవరు కనబడుతున్నారు అంటే పరలోకంలో ఉన్న దేవుడు కనబడుతున్నారండి. మరి అదేవిధంగా కేవలం మనకేనా, కేవలం మన కోసమేనా అంటే కాదండి. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 15వ వచనం మనం చూడగలిగితే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. కేవలం భూమి మీద మనిషి కోసమైనా దేవుడు ఆలోచిస్తున్నాడంటే మనుషులకే కాదండి. మరి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవులు కూడా, సర్వజీవుల కన్నులు నీ వైపు అనగా దేవుని వైపు చూస్తున్నాయట. ఎందుకు అంటే తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు అని అంటే, ఇదిగో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశులకు కూడా దేవుడు ఆహారాన్ని ఇస్తారట. అందుకని అవన్నీ కూడా దేవుని వైపు చూస్తున్నాయట. అంటే భూమి మీద ఉన్న మనుషులకే కాదు, ఈ ప్రకృతిలో ఉన్న సర్వజీవులు కూడా దిక్కుగా ఆధారంగా ఎవరు ఉన్నారంటే మన పరలోకంలో ఉన్న తండ్రి ఉన్నారండి. మన పరలోకంలో ఉన్న తండ్రి ఉన్నారు. నేను నిజంగా ఇవన్నీ కూడా ఈ సర్వజీవులు అన్నీ కూడా దేవుని గురించి ఆలోచిస్తాయా అంటే దేవుని మీద ఆధారపడతాయా అంటే యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం మనం చూడగలిగితే నిజంగా ఆధారపడుతున్నాయా అని అంటే, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడెవడు? చూడండి, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు, మనకు తెలుసా ఈ విషయం, కాకి పిల్లలు దేవునికి మొర్ర పెడతాయట. అలా మొర్ర పెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు అంటే, కాకి పిల్లలు ఆహారం కోసం దేవునికి మొరపెడితే దేవుడు ఆహారాన్ని ఇస్తారట. అంటే మన దేవుడు ఎంతమందికి ఆధారం అంటే భూమి మీద ఉన్న మనుషులకే కాదు, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి కూడా ఆధారంగా దిక్కుగా తండ్రి అయిన దేవుడు కనబడుతున్నారండి. అదేవిధంగా మరి ఈ లోకానికి మరొక దిక్కు, రెండవ దిక్కుగా ఎవరున్నారో చూద్దామండి. యోహాను సువార్త అది చూసే ముందు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. నీ అపరాధముల చేతను, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మరి తండ్రి అయిన దేవుడు భూమి మీద మరి ఎవరైతే తన పిల్లలు కావాలనుకుంటున్నారో వారందరినీ పంపించి ఈ లోకంలో తన కోసం బ్రతకమని పంపించిన తర్వాత మరి చాలా సందర్భంలో అనేక పర్యాయాల్లో చాలామంది అందరూ కూడా మరి మనం చేసిన అపరాధముల చేత పాపముల చేత ఏమయ్యామంట, చచ్చిపోయామట. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా ఆయన ఏం చేశారట, క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించెను. అంటే అందరూ చనిపోయినప్పుడు, పాపాల చేత అపరాధముల చేత మనం అంతా చనిపోయినప్పుడు ఏం చేశారంటే మరలా క్రీస్తుని పంపించి క్రీస్తు ద్వారా బ్రతికించారట. అంటే మరి ఒక వ్యక్తి ఏదైనా ఎవరైనా అబ్బాయి ఎక్కడైనా సముద్రంలో కానివ్వండి, ఏదైనా నీటిలో కానీ పడిపోయాడు అనుకోండి, ఇంకొకరు వచ్చి కాపాడారు అనుకోండి, అప్పుడు మనం ఏమని చెప్పుకుంటాం,
అండి అబ్బాయి చనిపోయినండి, కానీ ఈ వ్యక్తి వెళ్ళి సడన్గా దేవుళ్ళో వెళ్ళి కాపాడాడండి అంట, అవునా కదా? అంటే ఒక వ్యక్తి చనిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మరొకరు వెళ్ళి కాపాడితే మనం ఏమంటామంటే, ఇదిగో ఆ వ్యక్తి నిజంగా లేకపోతే చనిపోయినండి. మనం చాలా సందర్భాల్లో రోడ్డు మీద చూసినప్పుడు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఏం చేస్తుంటారంటే, అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే ఎవరొకరు వెళ్ళి ఆ రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు వెంటనే వారిని లేవదీసి తీసుకొని వస్తారు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే వెనకాల వచ్చే మరి వాహనాలు ఏది కూడా గుద్దేయకుండా అవుతుంది, అవునా కదా? ఇలా సడన్గా వెళ్ళి వారు పడిపోయారు అనుకోండి, వెనకాల వెంటనే ఏదో వచ్చి గుద్దేసింది అనుకోండి, ఏమవుతుంది? చనిపోతారు, అవునా కదా? ఆ సందర్భంలో ఎవరో ఒకరు వెంటనే ఏం చేస్తుంటారంటే వెళ్ళి వాళ్ళని కాపాడుతూ ఉంటారు. అలాగే మరి ఈరోజు భూమి మీద ఉన్న మనుషులంతా కూడా చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశారంటే యేసుక్రీస్తుని పంపించారు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశారంటే, ఇదిగో భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు మనం చేసిన అపరాధాలకి ఆయన శిక్ష అనుభవించి మనలందరినీ కూడా మరలా పరిశుద్ధులుగా చేశారండి. అంటే నిజంగా యేసు లేకపోతే మన బ్రతుకులన్నీ ఎలా ఉంటాయంటే అందరూ కూడా పాపముల చేత అపరాధముల చేత చనిపోయి అందులోనే ఉంటాము, అదే బ్రతుకులో ఉంటాము. ఒక వ్యక్తి ఏదైనా మరి ఒక మురికి గుంటలో పడిపోయాడు అనుకోండి, లేదంటే ఒక నూతిలో పడిపోయాడు అనుకోండి, ఎవరూ రాలేదనుకోండి, ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉంటాడు, అవునా కదా? ఎవరైనా ఆ వ్యక్తి అందులోంచి రావాలి అంటే ఎవరో ఒకరు రావాలి, ఎవరో ఒకరు వచ్చి ఆ మురికిలో ఉన్న ఆ వ్యక్తిని తీసుకొని మరలా బయటికి తీసుకొని రావాలి. వస్తే తప్ప ఆ వ్యక్తి మరలా సాధారణంగా ఉండలేడు, అవునా కదా? అలాగే మరి ఈ పాపం అనే ఊబిలో ఉన్న ఈ యావత్తు సమాజాన్ని కాపాడడానికి లోకానికి వచ్చి ఏం చేశారంటే అందరి కొరకు ప్రాణం పెట్టారండి. అందుకనే దేవుడు మరి యేసుక్రీస్తు గురించి రాయించిన ఒక మంచి మాటను చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చూడగలిగితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, మనమంతా పాపముల చేత అపరాధముల చేత చనిపోతే యేసుక్రీస్తుని పంపించారట. పంపించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వాడు నశించిపోకుండా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే ఏంటి అంటే పాపంలో చనిపోతున్న వారందరి కోసం కూడా యేసుక్రీస్తుని పంపించి ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి విశ్వసిస్తారో వాళ్ళందరినీ కూడా నిత్య జీవానికి తీసుకొని వెళ్తానని యేసుక్రీస్తుని పెట్టారండి. మరి యేసుక్రీస్తు కూడా ఏం ఆలోచించారు అంటే, వీళ్ళేంటో పాపం చేస్తే వాళ్ళు పాపం చేస్తే నేనెందుకు బలవ్వాలి అని అనుకోకుండా ఏమనుకున్నారో చూడండి ఒకసారి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చూడండి, మరి బాప్తిజం ఇచ్చి యోహాను గారి దగ్గరికి యేసుక్రీస్తు వచ్చేసరికి ఏమని చెప్తున్నారంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే లోకంలో ఉన్న పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన ఏం చేశారంటే సిలువలో చనిపోయారండి. ఎవరి కోసం? మన కోసం. మరి ఆయన కూడా ఏం ఆలోచించారంటే, పరలోకంలో ఆయన యొక్క స్థాయి ఏంటి అంటే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన కూర్చునే ఒక గొప్ప స్థాయి. అంత గొప్ప స్థాయిలో ఉన్న ఆయన ఏం చేశారంటే ఆ స్థాయిని తగ్గించుకొని ఆ స్థాయిని విడిచిపెట్టి ఏం చేస్తారంటే ఈ భూమి మీదకి వచ్చి ఒక సామాన్య మానవుడిగా ఒక పేద కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు ఇబ్బందులు వీటన్నిటిని కూడా ఎదుర్కొని దేవుడు తనకు అప్పగించిన పని ఏంటి అంటే, ఇగో తన సోదరులైన వారందరినీ కూడా, తన తమ్ముళ్ళు తన చెల్లెలైన వారందరినీ కాపాడడానికి అంత గొప్ప స్థాయిని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి మళ్ళందరినీ కాపాడారండి. నిజంగా యేసుక్రీస్తు వారు లేకపోతే మన అందరి పరిస్థితి ఏంటి? మనం ఎవరైనా పరలోకం వెళ్తామంటే ఎవ్వరూ పరలోకం వెళ్ళమండి. ఎందుకంటే దేవుడు చెప్పేశారు, మీరు భూమి మీదకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధులుగా నిర్దోషులుగా, నాకు తెలిసి ఎఫెసీ పత్రికలో ఉంటుంది, పరిశుద్ధులుగా నిర్దోషులుగా మీరు ఉండాలి, అందుకని మిమ్మల్ని భూమి మీదకి పంపిస్తున్నాను దేవుడు చెప్పారు. మరి మనం అలా లేకుండా పరిశుద్ధతను
నిర్దోషత్వం వీటన్నిటిని పోగొట్టుకుంటే మనం ఎలా పరలోకం వెళ్తాం? పరలోకం వెళ్ళము. మరి ఆ పరలోకానికి వెళ్ళడానికి మరలా ఒక మార్గాన్ని చూపించింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అందుకని అంటారు ఏమని? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. అందులో ఏంటి? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. మీకు జీవం కావాలన్నా, మీరు పరలోకానికి వెళ్ళాలన్నా, నిజం ఏదైనా నేనే అని చెప్పారండి. మరి ఈరోజు చాలామంది అనుకుంటారు ఏంటి అని అంటే యేసుక్రీస్తు గారు ఏమంటే ఆయన్నే ఎందుకు నమ్మాలి అని అనుకుంటే, ఆయనే సత్యం గనక నేను పరలోకానికి తీసుకొని వెళ్ళాలి అంటే ఆయనే గనక నువ్వు ఆయన్నే విశ్వసించాలి. మరి ఇక్కడికి రావాలంటే ఏ బస్సు ఎక్కాలి? కాంప్లెక్స్లో, మరి నేను గాజువాక నుంచి కాంప్లెక్స్ వచ్చాను. మరి కాంప్లెక్స్ నుంచి ఇక్కడికి రావాలి అంటే ఏ బస్సు ఎక్కాలి అంటే ఒకే ఒక బస్సు ఉంది, 900K. ఆ బస్సు ఎక్కితేనే మాత్రమే నేను ఇక్కడికి వస్తాను. అవునా కదా? మరి వేరే బస్సు ఏ బస్సు ఎక్కినా సరే నేను ఈ జాలర్పేట రాలేను. అవునా కదా? అంటే కాంప్లెక్స్ నుంచి జాలర్పేట రావాలంటే ఏ బస్సు అయితే వస్తుందో ఆ బస్సు మాత్రమే ఎక్కాలి. లేదు నాకు నచ్చిన బస్సు ఎక్కి వెళ్ళిపోతానంటే నేను అనుకున్న గమ్యానికి చేరలేను. అవునా కదా? అలాగే మరి ఈ భూమి మీద బ్రతుకుతున్న వ్యక్తి పరలోకానికి, మరొక లోకానికి వెళ్ళాలి అంటే ఎవరిని విశ్వసించాలి అని అంటే యేసుక్రీస్తు వారిని మాత్రమే, యేసుక్రీస్తు వారిని మాత్రమే విశ్వసించాలి. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం గనక. అలాగని మరి ఇదేంటి ఒక మతమా అంటే చాలామంది ఏంటంటే మరి ఇది ఒక మతంగా భావిస్తున్నారు. కానీ మతం కాదండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చెప్పింది మార్గమే తప్ప మతం కాదు. ఎక్కడా కూడా ఎవరిని అందరినీ ద్వేషించండి, ఎదుటి వారికి కీడు చేయండి, ఎదుటి వారి దగ్గర దోచుకోండి అని ఎక్కడా చెప్పలేదు. ఆయన బ్రతుకంతా చూపించింది ఏంటంటే ప్రేమ, శాంతి, సమాధానం ఇవే చూపించారు, అవే నేర్పించారు. ఆయన బ్రతుకులో అందరికీ కూడా ఆయన బ్రతుకు ద్వారా కూడా తెలియజేసింది ఏంటి అంటే అదే. కాబట్టి మరి ఈ లోకానికి రెండవ దిక్కుగా ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారండి. మరి మూడవ దిక్కుగా ఎవరున్నారో చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, 16-17 చదువుతున్నాను చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. ఎవరు ఆయన? అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించదును. లోకం ఆయన్ను చూడదు, ఆయన్ని ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. చూడండి, మీలో ఉండును. అంటే యేసుక్రీస్తు వారు మరి లోకాన్ని విడిచిపెట్టి ఆయన పనిని పూర్తి చేసుకొని వెళ్ళిపోయే తర్వాత మరి ఆయన్ని విశ్వసించిన వారిని అనాథులుగా విడిచిపెట్టకుండా మరి శిష్యులతో ఏం చెప్తున్నాయంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు అనాథులు అని చెప్పేసి మీరు బాధపడవద్దు, ఆదరణకర్త ఒక ఆయన వస్తారు. ఆయన వచ్చి ఏం చేస్తారంటే సత్యస్వరూపైన ఆత్మ, ఆయనే పరిశుద్ధాత్మ. ఆయన ఏం చేస్తారు అని అంటే సర్వసత్యంలోనికి నడిపించును. 16వ అధ్యాయం 13వ వచనం, అదే యోహాను సువార్త. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. చూడండి, అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. ఆయన వచ్చి ఏం చేస్తారంటే సర్వసత్యంలోనికి నడిపిస్తారు. అంటే యేసుక్రీస్తు వారి తర్వాత మరి యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారందరినీ కూడా దేవుని వైపు నడిపించడానికి ఒక ఆయన ఉన్నారు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఆయన కూడా మరి ఈరోజు మనం చదువుతున్న ఈ లేఖనాలు, ఈ 66 పుస్తకాల గల బైబుల్, ఇదంతా కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి వ్రాయించినదే. అదేవిధంగా ఆయన ఏం చేస్తుంటారంటే ఇదిగో మీరు దేవుని కోసం పనులు చేయాలి. మనం చాలా సందర్భంలో మరి ఏం చేస్తుంటామంటే మరి దేవుని పని అయినా దేవుని పని విషయంలో కానివ్వండి, కొన్ని సందర్భంలో మనం నిర్లక్ష్యం చేసినప్పుడు ఎవరో ఒకరు చెప్తుంటారు, ఆదివారం కదా మరి ఇదేంటి నువ్వు రాకుండా ప్రతి వారం మానేస్తున్నావేంటి, అక్కడ క్లాస్ జరుగుతుంది కదా, దేవుని మాటలు వినబడతాయి కదా అని చెప్పేసి అని ఎవరో ఒకరు మనల్ని పురికొల్పుతూ తీసుకొని వస్తుంటారు.
అలాగే దేవునిలో ఉన్న మనల్ని ఇగో ఇంకా దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి అనేక సందర్భంలో మనం బలహీన పడిపోయినప్పటికీ మనందరినీ పురికొల్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారండి. ఆయన ఏం చేస్తుంటారంటే ఇగో దేవుని వైపు నువ్వు దేవుని కోసం బ్రతకాలి, నువ్వు బాప్తిజంలో ఇగో దేవుని కోసం మాట ఇచ్చావు, నువ్వు దేవుని పని చెయ్యాలని ఎల్లప్పుడూ కూడా ప్రేరేపిస్తూ ఉంటారు. అలాగే ప్రార్థన విషయంలో కూడా ఏం చేస్తుంటారంటే మనం చేసే ప్రార్థన విషయంలో కూడా ఆయన సహాయం చేస్తుంటారట. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నారు. చాలా సందర్భాల్లో మరి ఏదైనా గొడవలది అయినప్పుడు ఏం చేస్తుంటారంటే మరి వాళ్ళ తరపున వేరొకరు ఎవరో ఒకరు పెద్దోళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి దాన్ని ఆ సమస్యని ఏం చేస్తుంటారంటే పరిష్కరిస్తుంటారు. అలాగే మరి ప్రార్థన విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంటారట, మన పక్షాన తండ్రికి ఎలా ప్రార్థన చేయాలో ఆయన చేస్తారట మన పక్షాన. మరి మనం కూడా చూడండి, చాలా సందర్భంలో మనం ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం ఏం చెప్పేద్దాం అనుకుంటున్నామో అంతా చెప్పనెవరు, అక్కడ ఎవరో ఒకరు ఉంటారు. ఎవరో ఒకరు ఉండి ఏం చేస్తారంటే మనం చెప్పిందంతా వాళ్ళు విని అందులో మెయిన్ విషయం ఏంటో ఆ అధికారులకు తెలియజేస్తుంటారు. అంటే మన పక్షాన మనం చెప్పవలసింది మధ్యలో ఒక అధికారి ఉండి ఏదైతే మెయిన్ విషయం చెప్పాలో అది వాళ్ళు చెప్తారు. అలాగే తండ్రి అయిన దేవునికి కూడా మనం చేసే ప్రార్థనను ఫిల్టర్ చేసి ఆయన ఏం చేస్తుంటారంటే ఇదిగో మధ్యవర్తిగా ఉండి ఆయన చెప్తుంటారు అనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి ఏంటి అంటే ఎలా ఉన్నారంటే ఈ లోకానికి దిక్కుగా. మరి యేసుక్రీస్తు గారు వెళ్ళిపోయిన తర్వాత మరి మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తుంటామంటే మరలా ఈ లోకాన్ని అంతా కూడా చూసి ఈ లోకంలో పడిపోతుంటామండి. చాలా సందర్భంలో వాక్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తాము, బైబిల్ చదవము, ఆదివారం కొన్ని సందర్భాల్లో రాము, ఇక్కడ క్లాస్ అయినా రాము, చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ ఇలా నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది, లోకంలో కలిసిపోతాము, నరకానికి వెళ్ళిపోతాం. కానీ అలా వెళ్ళకుండా మనందరినీ పురికొల్పి దేవుని మాటల ద్వారా సేవకుల ద్వారా పురికొల్పుతారు. అదేవిధంగా మనలో మనకి ఏం చేస్తుంటుంది, నువ్వు దేవుని కోసం వెళ్ళు, అక్కడ క్లాస్ జరుగుతుంది వెళ్ళు, దేవుని మాటలు విను, దేవుని కోసం పనిచేయి అని అనేక సందర్భాల్లో మనల్ని మోటివేట్ చేస్తుంటారు. మరి ఈ లోకానికి మూడవ దిక్కుగా ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. మరి తండ్రి అయిన దేవుడు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. మరి వాళ్ళ తర్వాత ఈ లోకానికి ఎవరు దిక్కుగా ఉన్నారు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూడగలిగితే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. చూడండి ఇందులో ఏముంది, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఆల్రెడీ మీ దగ్గర ఒక పాఠం చెప్పాను నేను ఈ ఉప్పు కోసం. అంటే ఈ ఉప్పు కోసం చెప్పిన దాంట్లో ఏం చెప్పాను, ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఉప్పు దేన్నైనా సరే పాడవకుండా కాపాడుతుంది. ఉప్పు దేన్నైనా, ఒక పచ్చడి కానివ్వండి, చేపలు కానివ్వండి, ఇలా చాలా వాటిని పాడవకుండా కాపాడుతుంది, అవునా కదా? అలాగంటే మీరు అలాంటి ఉప్పుతో మళ్ళీ పోల్చారంటే పాడైపోతున్న ఈ సమాజాన్ని పాడవకుండా కాపాడే బాధ్యత క్రైస్తవులుగా మన మీద పెట్టారు. అందుకనే ఉప్పుతో పోలుస్తున్నారు. అర్థమైందా? మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారంటే ఉప్పు ఏ విధంగా అయితే మనం ఏ కూర, ఒక చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, ఎంత చక్కగా వండినా ఫైనల్గా ఏముండాలి, ఉప్పు కరెక్ట్గా వేస్తేనే దానికి కరెక్ట్గా టేస్ట్ వస్తుంది, అవునా కదా? ఉప్పు కొంచెం అటు ఇటు అయినా సరే బాగోదు. అంటే ఉప్పు ఏ విధంగా అయితే మంచి రుచిని ఇస్తుందో, ఏ విధంగా అయితే పాడైపోయేదాన్ని కూడా పాడవకుండా కాపాడుతుందో, క్రైస్తవులుగా మనం కూడా ఈ లోకానికి రుచిగా ఉండాలి. అలాగే మనం కూడా ఈ లోకాన్ని పాడైపోయి ఈ సమాజాన్ని మనం ఏం చేయాలంటే కాపాడాలి. అందుకనే మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారని చెప్తున్నారు. మరి రెండవది, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. చూడండి, లోకానికి వెలుగు అంటే ఇప్పుడు మనం అంతా మన బైబిల్ క్లాస్ కోసం కూర్చున్నాం.
మరి కూర్చున్న మనకు అందరికీ కూడా మరి నేను కనబడాలన్నా, నాకు మీరు కనబడాలన్నా, మీకు బైబిల్ కనబడాలన్నా మనకి ఏముంది? ఒక లైట్ ఉంది, అవునా కదా? ఈ ఈ లైట్ వల్ల మనకి వెలుగునిస్తుంది. ఈ వెలుగు లేకపోతే మనం ఎలా ఉంటాము? చీకట్లో ఉంటాం, అవునా కదా? అంటే ఇక్కడున్న అందరికీ కూడా ఒక ఒక దీపం వెలుగునిస్తుంది. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న వారందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నారు, యేసుక్రీస్తు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. వారితో పాటు ఆ బాధ్యతను చెప్పడానికి ఈ లోకానికి వెలుగుగా ఎవరిని పెట్టారంటే మనల్నే పెట్టారు. అంటే ఈ లోకమంతా కూడా పాపం అనే చీకటిలో బ్రతుకుతున్న వీరందరినీ ఇదిగో వెలుగులో నువ్వు కాపాడాలి, వెలుగుగా నువ్వు కాపాడాలి. ఈ వెలుగులోనికి ఈ వెలుగుని మరొక చోట దేంతో పోలుస్తారనంటే సత్యము. అంటే ఈ సత్యంలోనికి, ఈ వెలుగులోనికి చీకటిలో ఉన్న వారందరినీ కూడా తీసుకొని రావాలి. ఇది మన బాధ్యత. మరి ఈరోజు లోకంలో ఉన్నవారు ఎలా ఉన్నారు చూడండి. మనకు అప్పగించిన బాధ్యత, క్రైస్తవులైన వారికి దేవుడు అప్పగించిన బాధ్యతను చూడగలిగితే సామెతల గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనం మనం చూడగలిగితే, చావునకైనా పట్టబడిన వారిని, సామెతలు చదువు ఒకసారి. చావునకైనా పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? సామెతల గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనం ఏముందో చూడండి. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. అంటే చావు కోసం సిద్ధమైపోతున్నారట. వాళ్ళని నువ్వు తప్పించాలి. నువ్వంటే ఎవరు? క్రైస్తవుడా చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. అంటే ఈరోజు లోకంలో ఉన్నవారంతా కూడా ఎలా ఉన్నారంటే నాశనానికి జోగుచున్నారట. అంటే ఈ జోగుచున్నారంటే మీకు అర్థం కావాలంటే తాగిన వాళ్ళు ఏం చేస్తుంటారు? అలా జోగుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు ఏంటో ఏమి ఉండదు, అలా కూర్చుంటారు. తర్వాత ఏమవుతారు? పడిపోతారు, అవునా కదా? అలాగే కొన్ని సందర్భాల్లో కొంతమంది అలా ఉంటూ ఏదో మైకులోకి వెళ్ళిపోయి అలాగా పడిపోతుంటారు, అవునా కదా? పడిపోతే దెబ్బలు కూడా తగిలేస్తుంటాయి. అంటే జోగే వారు ఏమవుతుంటారంటే పడిపోయే ప్రమాదం ఉంది, అవునా కదా? మరి ఈరోజు లోకంలో ఉన్నవారంతా కూడా నాశనమందు పడుటకు జోగుచున్నవారిని, అంటే ఇదిగో నాశనం కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నవారిని మనం ఏం చేయాలట? రక్షించాలి. చాలా సందర్భాలు ఎవరైనా పడిపోయేటప్పుడు సడన్గా ఎవరో ఒకరు వచ్చి ఆ పడిపోయే వాళ్ళని పట్టుకుంటారు. ఆ పడిపోయే వాళ్ళు పట్టుకోవడం వల్ల అక్కడ ప్రమాదం అనేది జరగకుండా ఉంది, అవునా కదా? మరి ఈరోజు ఎంతోమంది లోకాన్ని చూస్తే మరి మనం ఉంటున్న ప్రాంతంలో కానివ్వండి, ఇంకా అనేక ఈ పట్టణంలో కానివ్వండి, అనేక మంది నాశనానికి జోగుచున్నారు. అంటే ఇటు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్నపిల్లడు ఇక్కడ కూర్చొని ఇలా ఊగుతున్నాడు అనుకోండి, ఆయన వదిలేస్తే ఏమవుతుంది? పడిపోతాడు, చనిపోయే అవకాశం కూడా ఉంటుంది, అవునా కదా? తలకి బలమైన దెబ్బ తగిలింది అనుకోండి, చనిపోతారు, అవునా కదా? అలాగే ఈ లోకంలో ఎంతోమంది ఇగో నాశనానికి జోగుతున్నారు. అలా జోగే వాళ్ళందరినీ కూడా క్రైస్తవులుగా మనమే ఏం చేయాలంటే కాపాడాలి. అక్కడ ఏమంటున్నారు చూడండి, లాస్ట్ మాట, రెండో మాట, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని క్వశ్చన్ మార్క్. అంటే నువ్వు రక్షించాలి అని చెప్పేసి అని మరి దేవుడు చెప్తున్నాడంటే ఎంతోమంది నాశనానికి వెళ్ళిపోతున్నారు, వారందరినీ కూడా మనం కాపాడాలి. అదేవిధంగా మరొక మాట, యోధాపత్రిక 1వ అధ్యాయము, యోధాపత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, అందులో 23వ వచనం మనం చూడగలిగితే, 23వ వచనం, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. చూడండి చాలమ్మా, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించుడి. మన కళ్ళ ముందు ఎవరైనా ఒక అగ్ని ప్రమాదంలో కాలిపోతున్నా అనుకోండి, ఏం చేస్తాము? వెంటనే మనకున్న పనులన్నింటినీ విడిచిపెట్టేసి వెంటనే వెళ్ళి వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం, అవునా కదా? మన వాళ్ళ లేదంటే మనకు శత్రువులా, ఇవన్నీ ఆలోచించాం, అవునా కదా? వాళ్ళది ఏ ఊరైనా, వాళ్ళది ఏ కులమైనా, ఏ మతమైనా, వాళ్ళు ఎవరైనా సరే మన కళ్ళ ముందు ఒక ప్రమాదంలో ఎవరైనా ప్రమాద బారిన పడినప్పుడు మనం వెంటనే ఏం చేస్తామంటే వెంటనే వెళ్ళి కాపాడుతుంటాం, అవునా?
అదేవిధంగా మరి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్ వస్తుంది. ఫైర్ ఇంజిన్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ వెంటనే మనుషులు ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా, ఒకవైపు నుంచి మంటలు ఆరుపుతూ ఉంటారు, మరొక వైపు నుంచి ఆ మనుషులందరినీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుతుంటారు. అవునా కదా? మరి ఈరోజు ఎంతోమంది దేవుని కోసం తెలుసుకోకుండా, దేవుని కోసం బ్రతకకుండా, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఈ లోకమే శాశ్వతం అనే భ్రమలో బ్రతుకుతున్నారు. అలా బ్రతికే వారందరూ కూడా కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళిపోతారంటే వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అని ఉంది. చనిపోయిన వారు ఎవరైనా సరే ఒక్క క్షణములోనే ఆత్మ పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వారు దేవుని కోసం బ్రతికిన వారు అయితే పర్లేదు, మరి దేవుని కోసం బ్రతకలేని వారు అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతారు. అంటే భయంకరమైన ఆ మహావేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. దేవుని కోసం తెలుసుకోకుండా, వాళ్ళు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోకుండా బ్రతికితే భయంకరమైన పాతాళ లోకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏమంటున్నారంటే అగ్నిలో నుంచి లాగినట్లు కొందరినైనా రక్షించుడి. మరి అక్కడికి వెళ్ళాక ఏముంటుందంటే భయంకరమైన శిక్ష ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే దానికి ఇది ఎలా చెప్పారంటే అక్కడ నిజంగా అగ్ని ఉంటుందని కాదండి, దానికి అర్థం ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఏదైనా ఒక అగ్నిలో మనం ఏదైనా వేసామనుకోండి, మనం వేసింది కాలిపోతుంది, కొద్దిసేపటి తర్వాత అగ్గి కూడా ఆరిపోతుంది. అవునా కదా? ఇప్పుడు భోగి మంటకి ఏం చేస్తారు? కట్టెలన్నీ తీసుకొచ్చి వేస్తారు, తర్వాత మంట వెలిగించిన తర్వాత ఏమవుతుంది? ఆ కట్టెలన్నీ అయిపోయిన తర్వాత అవి కాలిపోతాయి, మంట కూడా ఆరిపోద్ది. అవునా కదా? మరి ఇదే భాషలో మనకి ఎందుకు చెప్పారంటే అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే చనిపోయిన తర్వాత పాతాళ లోకంలో నరకానికి వెళ్ళిపోతే మన ఆత్మ కంటిన్యూగా ఎల్లప్పుడూ కూడా ఏమవుతుంది అంటే ఆ బాధను అనుభవిస్తుంది. అక్కడ శిక్ష కూడా కంటిన్యూగా ఉంటుంది. కంటిన్యూగా నీకు బాధ ఉంటుంది, నీకు శిక్ష ఉంటుంది, అందులో నువ్వు బాధపడవలసి కూడా ఉంటుందన్నమాట. అంటే అంత భయంకరమైన ఆ పరిస్థితికి వెళ్ళిపోకుండా లోకాన్ని కాపాడవలసింది ఎవరి మీద ఈ బాధ్యత ఉంది అని అంటే మన మీదే ఉంది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ తర్వాత ఈ లోకానికి దిక్కుగా ఎవరిని పెట్టారో తెలుసా? క్రైస్తవులుగా మీరే ఈ లోకానికి దిక్కు. ఈ లోకాన్ని కాపాడాలంటే మీరే కాపాడాలి. ఎందుకంటే లోకంలో ఉన్న వారికి ఎవరికి తెలియదు, మీకే తెలిసిన మీరు ఏం చేయాలంటే ఈ లోకాన్ని కాపాడాలి. మరి కాపాడాలంటే ఏం చేయాలి? దేవుని మాటలు వినిపించాలి. ఎలా వినిపిస్తారు? మీ కుటుంబం ద్వారా వాక్యాన్ని ఎలా వినిపిస్తారు? మీ ఇంటి దగ్గర ప్రార్థనలు పెట్టించుకుంటారా? మీ ప్రాంతంలో మీటింగ్స్ పెట్టిస్తారా? ప్రొజెక్టర్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారా? గృహ కూడికలు ఏర్పాటు చేస్తారా? ఏం చేస్తారో చేయండి, కానీ దేవుని వాక్యం అనేది వినిపించాలి. మనం సర్వలోకానికి మొత్తం అందరికి వెళ్ళి చెప్పలేకపోయినా అట్లీస్ట్ మన చుట్టూ ఉన్నవారినైనా కాపాడుకోవాలి లేదా? మనం ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి అందరికీ వాక్యం చెప్పగలమా? చెప్పలేము. అవునా కదా? అట్లీస్ట్ మన ప్రాంతంలో ఉన్నవారికైనా చెప్పగలం. అవునా కదా? ఒక మీటింగ్ పెట్టించామనుకోండి, చాలామంది వచ్చి కూర్చుంటారు, అదేవిధంగా చాలామంది రాకపోయినా వింటుంటారు. అవునా కదా? ఒక మీటింగ్ పెట్టిస్తే కొంతమంది వచ్చి కూర్చుంటారు, కొంతమంది రాకపోయినా ఆ దేవుని మాటలు వింటారు. అవునా కదా? అంటే మనం చేసే ఒక దేవుని కార్యక్రమం వల్ల ఏమవుతుంది అంటే దేవుని మాటలు వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. దేవుని మాటలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత 1000 మంది వచ్చారనుకోండి మీటింగ్కి, అందులో ఒక్కరు మారినా మనకు ప్రతిఫలమే కదా. అవునా కదా? ఒక్కరు మారినా మనకు ప్రతిఫలం వస్తుంది. ఒకవేళ ఎవరో మారలేదనుకోండి, ఏంటి పరిస్థితి అని అంటే మన వంతు బాధ్యతగా మనం చేశాము. మారకపోతే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. అంటే వాడు విన్నాడు అనుకో బాగుపడతాడు, నేను విన్నా అన్నాడు అనుకో వాడు దేవునికి లెక్క చెప్పుకోవాలి. అవునా కదా? మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా అక్కడ ఒక గొయ్యి ఉందనుకోండి, మనం చెప్పి అరే అక్కడ గొయ్యి ఉంది చూసుకో అంటే నేను విన్నాను, నేను ఇలాగే వెళ్తాను అనుకోండి, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? వెళ్ళి అందులో పడతాడు. అవునా కదా? అంటే మనం ఒక మంచి చెప్పిన తర్వాత అది స్వీకరించలేదనుకోండి, మనకు వచ్చే నష్టం ఏమీ లేదు, వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకుంటారు.
కాబట్టి మరి ఈ లోకానికి దిక్కెవరు అంటే ఈ లోకానికి సమస్తాన్ని సృష్టించి మనల్ని కూడా బ్రతుకుతున్నామంటే దేవుని వల్లే బ్రతుకుతున్నాము. ఈ లోకానికి దిక్కు తండ్రి అయిన దేవుడు. ఆ తర్వాత ఈ లోకంలో ఉన్న వారందరినీ కాపాడడానికి యేసుక్రీస్తు వారు కూడా దిక్కుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు తదనంతరము అందరినీ కూడా పురికొల్పి దేవునిలో నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిక్కుగా ఉన్నారు. ఆ తరువాత స్థానంలో క్రైస్తవులైన మన అందరినీ కూడా ఈ లోకానికి ఒక దిక్కుగా, ఈ లోకానికి ఒక వెలుగుగా, ఈ లోకానికి ఒక ఉప్పుగా మనలందరినీ పెట్టి ఒక బాధ్యతను మనకు అప్పగించడం జరిగింది. మనలా అప్పగించిన బాధ్యతను మనం ఏం చేయాలంటే, అవునంటే ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ నేనే కాపాడాలా, ఈ బాధ్యత నాదా, దేవుడు నా మీద పెట్టారా అని మన ప్రాంతంలో ఉన్నవారికి, అట్లీస్ట్ మన ప్రాంతంలో ఉన్నవారినైనా కాపాడడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ఇది మరి దేవుడు చెప్పినది. కాబట్టి మరి ఈ లోకానికి దిక్కెవరు అంటే క్రైస్తవులుగా మనం కూడా ఈ లోకానికి దిక్కుగా ఉన్నామని గుర్తించి దేవుడు చెప్పిన పనులు చేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నానండి. మరి కళ్ళు